ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో విజయ బంగారు గారు ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. చాలామంది చిన్న చిన్న విషయాలకి కూడా చాలా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. ప్రతిదీ మనసుకు తీసుకునే వాళ్ళు ఉంటారు, సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. ఇట్లా చిన్న చిన్న విషయాలన్నీ కూడా హార్ట్కి తీసుకొని ఎంతసేపు బాధపడడం కంటే ఆ బాధ నుండి బయటికి ఎలా రావాలి అని వాళ్ళకు తెలియదు అనమాట. సో ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ప్రతి చిన్నదానికి నిజంగా నేను కూడా చాలా మందిని చూశాను. అసలు అది భయపడాల్సింది, బాధపడాల్సిన విషయమే కాదు. అంటే ప్రతి ఒక్కటి మనం ఏం చేస్తామంటే నన్నే అన్నారేమో, నాకే జరిగింది ఇలాగా, సో అనేసి మనం హార్ట్కి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నిజంగా బాధపడాల్సి వస్తుంది. సో ప్రతి చిన్నదానికి మనం బాధపడుతూ పోతుంటే అసలు జీవితంలో మనం ముందుకు అనేది వెళ్ళలేం. కాబట్టి అంటే చాలా మటుకు దీనికి అంతటి కారణం ఏంటంటే నెగిటివ్గా ఆలోచించుకోవడం. ప్రతి దానికి ఏమైనా చేస్తే ఏమైనా చెడు జరుగుతుందేమో, నేను ఒకవేళ బయటికి ఒకవేళ నేను వెళ్తున్నా కదా, వెళ్ళినప్పుడు నాకు ఏదన్నా ఎవరైనా నన్ను అంటే నేను బాధపడతానేమో, కాబట్టి నేను వెళ్ళకుండా ఉండడమే మంచిది. కాబట్టి అంటే చాలా మటుకు ఈ నెగిటివ్ ఆలోచనలు ఎవరికి ఉంటాయో ప్రతి ఒక్కటి చెడుగానే చూస్తారు. సో దాన్ని పాజిటివ్గా చూడరు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఆ అమ్మాయి జనరల్గా ఏమనుకుంటాం మనము, నేను వెళ్తున్నా, ఎస్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, తప్పకుండా నేను నా 100% నా ఎఫర్ట్స్ పడతాను, ఒకవేళ రాకపోయినా నాకేం పర్వాలేదు అని ఫిక్స్ అయ్యి వెళ్ళదు. సో అంటే తన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఎవరైనా సరే భయపడే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అసలు నేను వెళ్ళడం ఎందుకు, వెళ్ళిన తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు అనుకో, నేను బాధపడాలి కదా, దాని బదులు అసలు వెళ్ళకుండానే మంచిది కదా అంటే, మరి మీ ఎఫర్ట్స్ మీరు ఎప్పుడు చేస్తారు? పెట్టలేరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. ఎవరైనా సరే మనం కాన్ఫిడెంట్గా ఉండి మనం స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి, సో ఎటువంటి పరిస్థితులైనా సరే మనము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, పర్వాలేదు, ఏం కాదు. దీనివల్ల నేను ఏం నేర్చుకున్నాను, ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళాను, సో నేను ఏదో సరిగ్గా మాట్లాడలేదేమో, లేకపోతే నేను సరిగ్గా ప్రజెంటేషన్ చేయలేదేమో, లేకపోతే నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ గురించి నేను అంటే ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేకపోయాను. కాబట్టి నెక్స్ట్ టైం నేను ఏం నేర్చుకోవాలి, అలా ఉండకూడదు అనేది మనం నేర్చుకోవాలి. అంతేగాని అసలు అంటే ప్రతిదానికి మనం భయపడితే ఉదయశ్రీ అసలు ఈ ప్రపంచంలో బతకలేం కదా. సో మన చుట్టూ ఎలా ఉంటారంటే తోడేళ్ళు లాగా మనని ఎంతసేపు వచ్చి బాధ పెట్టే వాళ్ళే ఉంటారు, కానీ మనని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే నిజంగా మనం బ్లెస్డ్ అనే అనుకోవాలి. నేను ఇదివరకు వీడియోస్లో కూడా మీకు చెప్పాను. సో కాబట్టి కొంతమంది ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ ఏంటంటే ఎంతసేపు వచ్చి మనను డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. నువ్వేం పని చేస్తావు, నువ్వు ఏ పని ఏం చేయలేదు అన్నామనుకోండి, మనం భయపడిపోతాం. సో ఎస్, ఒకవేళ వాళ్ళు అన్నా కూడా ఏం పర్లేదు, నాకు ధైర్యం ఉంది, నేను చేసుకోగలను అని మనం చెప్పామనుకోండి, వాళ్ళు మనను ఏమి విమర్శించరు. నువ్వేం చేయలేవు అన్నప్పుడు నేను చేయగలనని మీరు ఒకసారి మళ్ళీ వెనక్కు మాట్లాడారంటే అసలు చేయలేరు. అసలు వాళ్ళు మననేం వెనక్కు లాగలేరు. చాలా మటుకు మీరు అన్నట్టుగా ప్రతి దానికి భయపడతారు. ప్రతి దానికి ఏదైనా పని చేయాలంటే, ఒకళ్ళు ఉండాలంటే భయం, ఒకళ్ళు మార్కెట్కి వెళ్ళాలంటే భయం, ఒకరితో ఒకరు ఎవరితోనో ఫోన్లో మాట్లాడాలంటే భయం. ఇవన్నీ ఏంటంటే మీ మీద మీకు నమ్మకం లేకపోవడమే కదా. నా మీద నాకు ఎప్పుడైతే నమ్మకం ఉండదో, నేను స్ట్రాంగ్గా ఉండనో, అన్నీ నాకు ప్రతి ఒక్కటి భయాలే అనిపిస్తాయి. సో కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిందంటే స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క విమర్శను మనము ఛాలెంజ్గా తీసుకోవాలి. ఆ విమర్శలలో ఏదైనా కరెక్ట్ చేసుకునేది ఉంటే నేను తప్పకుండా కరెక్ట్ చేసుకుంటా, లేదు ఎస్ నేను చాలా కరెక్ట్, వీళ్ళందరూ నన్ను చూసి ఏదో కావాలని అంటున్నారు, నేను కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఏమి లేవు, నేను చేసే పని కరెక్ట్, నేను వెళ్ళే దారి కరెక్ట్ అని అనుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి, అంతే. సో ఒకరి కోసం మన పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంటిల్ అన్లెస్ నేను చేసే పనుల వల్ల మీకేమైనా హాని కలిగితే తప్ప. కొన్నిసార్లు అంటే కొంతమంది అంటే 2 రకాల మెంటాలిటీస్ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నేనున్నాను, ఎవరైనా కావాలని అంటే రెచ్చగొడుతున్నారని తెలిసి కూడా వాళ్ళు రెచ్చగొట్టారనుకోండి, నేను రెచ్చిపోతూ ఉంటాను. అదే అంటే ఇక్కడ రెచ్చిపోయే వాళ్ళ మెంటాలిటీ ఎట్లుందంటారు? రెచ్చగొట్టే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? రెచ్చగొట్టే వాళ్ళ ధ్యేయం ఏంటంటే మిమ్మల్ని పిచ్చెక్కించడమే కదా. సో అప్పుడు మీరు ఆల్రెడీ మీకు తెలుసు వీళ్ళు వాంటెడ్లీ నన్ను రెచ్చగొడుతున్నారు అన్నప్పుడు ఏం చేయాలంటే, అవసరమైతే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది కదా. అసలు నేను ఉంటే కదా మీరు నాతో మాట్లాడతారు, లేదు నేను తప్పకుండా అక్కడే ఉండాలి, నేను మిమ్మల్ని ఫేస్ చేయాలన్నప్పుడు ఎస్ మనం చాలా స్ట్రాంగ్గా
చాలా అంటే కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట. ఎలా ఉండాలి అంటే ఇంకా నువ్వు మళ్ళీ మాట్లాడితే రెండో మాటకు మళ్ళీ నువ్వు మాట్లాడితే నా మొహం చూడలేకపోతున్నంత స్ట్రాంగ్గా ఉండాలి అంతే. సో మీకు తెలుస్తుంది కదా ఆల్రెడీ వీళ్ళు అంటే మనకు తెలిసిపోతుంది కొంతమందిని చూస్తే వీళ్ళు కావాలని ఈర్ష్యతో మనం రెచ్చగొడుతున్నారు అనేసి. రెచ్చగొట్టినప్పుడు ఏమవుతుందంటే మనం కంట్రోల్ తప్పిపోతాం కదా. ఎప్పుడైనా సరే మనని ఎవరైనా అనవసరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి తప్పు లేకున్నా కూడా నువ్వు ఇలా చేసావు అంటే 10 సార్లు అంటే ఎస్ మనం అంతా మనుషులం కాబట్టి నిజంగానే మనము ఒకసారి బర్స్ట్ అయిపోతాం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వీలైతే పక్కకి వెళ్ళిపోవడము, లేదు ఇంకా తప్పదు చెప్పాను కదా, యూ హ్యావ్ టు బీ దేర్ అన్నప్పుడు ఏం చేయాలంటే కాన్ఫిడెంట్గా ఉండండి అంతే. ఎస్ ఏం కాదు, అవును అంతే, నువ్వు ఎన్నిసార్లు నన్ను రెచ్చగొట్టాను నాకు తెలుసు, నువ్వు కావాలని రెచ్చగొడుతున్నావని నాకు తెలుసు, నువ్వు ఏమన్నా అనుకో నేను ఇలాగే ఉంటానంటే ఎంతసేపు రెచ్చగొడతాడండి వాడు, రెచ్చగొట్టే వాళ్ళు ఎంతసేపు రెచ్చగొడతారు. సో తెలిసిపోయింది అనమాట. సో నేను ఏమన్నా కూడా ఎక్కడ డౌన్ అవ్వట్లేదు కాబట్టి నా అటెంప్ట్స్ అన్ని వేస్ట్ అని చెప్పేసి వాళ్ళే తగ్గిపోతారు. సో ఎప్పుడైతే మనం భయపడడం మొదలు పెడతామో సో వాళ్ళకు అదొక అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని మళ్ళీ లాగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఒకటే సలహా అనుకోండి, సూచన అనుకోండి, ఎవరైనా సరే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. మీకు ఎవరంటే చాలా మీకు ఎవరంటే ఇష్టమో నాకు నేనంటేనే ఇష్టం అని చెప్పండి. ఎస్ మీకు ఎవరి ఇన్స్పిరేషన్, నాకు నేనే ఇన్స్పిరేషన్. సూపర్ కదా, నాకు నేనే ఇన్స్పిరేషన్. ఎస్ నేను వాళ్ళలాగా వీళ్ళలాగా అంటే మీరు ఐశ్వర్య లాగా ఉన్నారు, నువ్వు అమితాబ్ బచ్చన్ లాగా ఉన్నావు, నువ్వు ఇంకొకరి లాగా ఉన్నావు అంటే నేను ఎవరిలాగా ఉండను. మనం ఎలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉన్నాము కాదు, వాళ్ళు మీలాగా ఉన్నారని చెప్పుకునేలాగా మనం ఉండాలి కదా. మీరు ఐశ్వర్య రాయ్ ఉండాలి, ఐశ్వర్య రాయ్ దగ్గరికి వెళ్ళి మీరు ఆవిడలాగా ఉన్నారు అనుకునేలాగా మనం నిజంగా ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాము అనుకోండి, ఎవ్వరు మనని ఏం చేయలేరు. సో నేను ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. మీరు పైకి ఎక్కించినంత మాత్రాన నాకు తెలుసు నేనేంటి, నా యాటిట్యూడ్ ఏంటి, నా క్వాలిఫికేషన్స్, నా అందచందాలు ఏంటి నాకు తెలుసు కదా. సో మిమ్మల్ని అంటే ఇదంతా ఏంటంటే కొంతమంది కావాలని పోని అలా ఎక్కించిన వాళ్ళు ఊరుకనే ఉంటారు. మళ్ళీ దాని తర్వాత ఏదన్నా ఒక చిన్న ఏదైనా జరిగిందనుకోండి మళ్ళీ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తిన వాళ్ళు తీసుకెళ్ళి దబేలు మన కింద వాడేస్తారు. కాబట్టి విమర్శలకు మీరు బాధపడకూడదు, మనం బాధపడకూడదు, పొగడతలకు కూడా మనం పొంగిపోకూడదు. మంచి మెసేజ్ చెప్పారు. కదా. థ్యాంక్ యూ.